కీర్తిశేషులు, గాన గంధర్వులు, అమర గాయకులు ఘంటసాల గురువు గారి దివ్యాత్మకు స్మృత్యాంజలులు ఘటించుకుంటూ నమోవాకములు సమర్పించుకుంటూ వారి యొక్క పాటలను, పద్యాలను, భగవద్గీత ఇత్యాది శ్లోకాలను గానం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నటువంటి మాబోటి వారందరికీ కూడా, చిన్న చిన్న గాయకులందరికీ కూడా వారి యొక్క శుభాశీస్సులు, మీ అందరి యొక్క ఆత్మీయ అభిమానాలు కావాలని కోరుకుంటూ వారు గానం చేసినటువంటి భగవద్గీతలోని కొన్ని భాగాలను ప్రసారం చేస్తారు. మొత్తం 108 శ్లోకాలను వారు గానం చేయడం జరిగింది. వాటిని ఈ ప్రసార సౌలభ్యం కోసం చిన్న చిన్న భాగాలుగా చేసుకొని అందులో ఈనాడు 7వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాను. దయచేసి విఘ్నులు అయినటువంటి వారు ఏదైనా చిన్న చిన్న తప్పు దోషాలు ఉన్నట్టయితే క్షంతవ్యుణ్ణి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజస్సు, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగును. దైవీ హ్యేషా గుణమయీ, దైవీ హ్యేషా గుణమయీ, మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యతే మాయా మేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధము నగు నా మాయ అతిక్రమింపరాను, కానీ నన్ను శరణజొచ్చిన వారికి ఆ మాయ సులభ సాధ్యమగును. చతుర్విధా భజతే మాం జనా సుకృతినోర్జునః ఆర్తో జిజ్ఞాసురధార్థి జ్ఞానీ చ భరతర్షభా. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థకాములు, జ్ఞానులు అను 4 విధములకు పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించి ఉన్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములు ఎత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుతున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సముద్భావం యాతి నాస్యత్ర సంశయః. అంత్యకాలమున ఎవరు నన్ను స్మరించుతూ శరీరమును వదులుతున్నాడు, వాడు నన్నే చెందుతున్నాడు.
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయ. కవిం పురాణమనుశాసితారం అనోర్ణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతార మతిర్జరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎవడు అభ్యాసయుగములో ఏకాగ్ర చిత్తమునందు దివ్య రూపుడగు ఆ మహాపురుషుణ్ణి ధ్యానించును, అట్టివాడు ఆ పరమపురుషుణ్ణి చెందుతున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరమిత్యుక్తః స్తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తథామ పరమం మమ. ఇంద్రియగోచరముగాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునరావృత్తరీతమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము. శుక్లకృష్ణే గతిర్హేతే జగత శాశ్వతే మతే ఏకయాయాప్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. పార్థ, జగత్తునందు శుక్లకృష్ణములనడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి దాని వలన జన్మరాహిత్యం, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుతున్నది. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుజనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరలా 8వ భాగంలో మరలా కలుసుకుందాం. మీ దాసానుదాసుడు, మీ యొక్క భవదీయుడు సంగీతం శ్రీనివాస్. నమస్తే.